పొత్తు రాజకీయాలు జనసేన నేతలకు కొత్త తలనొప్పిగా మారాయా? ఎంచక్క పార్టీలో సెటిల్ అవుదామనుకున్న నేతలు ఇప్పుడు టికెట్ల లెక్కలతో టెన్షన్ పడుతున్నారా? పెద్ద పార్టీతో ఇమడలేక, ఒంటరిగా ఉండలేక, సొంత పార్టీ నేతలతో కలవలేక ఇలా పరిపరి విధాలుగా సతమతమవుతున్నారట ఆ పార్టీ నేతలు. రాబోయే రోజుల్లో వస్తాయో రావో కూడా తెలియని మున్సిపల్ పోరులో మాకు ప్రాధాన్యత ఉంటుందా లేదా అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారట. ఇందుకే జనసేన నేతలకు వచ్చిన కష్టమేంటి? వాస్ ది స్టోరీ. విజయనగరం జిల్లా కేంద్రంలో గత కొన్నేళ్లుగా జనసేన పార్టీ నేతల పరిస్థితి చూస్తుంటే ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సాగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో జనసేన గ్రాఫ్ ఓ రేంజ్లో పెరుగుతున్న తరుణంలో ఎంతో మంది స్థానిక బడా లీడర్లు ఈ పార్టీలో చేరారు. రాబోయే రోజుల్లో కూటమి అధికారంలోకి వస్తే తమ పెద్దరికంతో నియోజకవర్గాన్ని ఏలవచ్చని, తమను నమ్ముకున్న కేడర్ను కాపాడుకోవచ్చని భావించి ఎవరికి ఉన్న అవకాశాలను బట్టి వారు పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. కానీ పార్టీలో చేరిన నాటి నుంచే ఆయా నేతలకు అసలు తత్వం బోధపడిందట. పవర్ఫుల్ టీడీపీ నేతలు ఉన్న ఈ జిల్లా కేంద్రంలో జనసేన అంతర్గత సమీకరణాలు సదరు నాయకులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. దీంతో జిల్లా కమిటీలతో సంబంధం లేకుండా ఎవరికి వారు తమ సొంత అనుచరులతో విడివిడిగా గ్రౌండ్ లెవెల్లో ఆఫీసులు ఓపెన్ చేసుకున్నారు. ఇవి వేరు కుంపట్లు కావని, కేవలం పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయడానికేనని పైకి చెప్తున్నా లోపల మాత్రం ఆధిపత్య పోరు పీక్స్ కి చేరింది. అవకాశం దొరికినప్పుడల్లా పార్టీ చెండా మాటున విడివిడిగా ప్రోగ్రామ్స్ చేస్తూ తమ ఉనికిని కాపాడుకోవడానికి నేతలు తాపత్రయపడుతున్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అయినా తమకు మంచి రోజులు రావా అని ఎదురు చూస్తున్నారట. కానీ సొంత పార్టీలో నేతలతో సఖ్యత లేక ఆ నియోజకవర్గ ఇన్ఛార్జితో పొసగక నానా ఇబ్బందులు పడుతూ లోలోన కుమిలిపోతున్నారట ఆ నేతలు. అధిష్టానం వద్ద చెప్పలేక, సీనియారిటీని కాదనలేక, కలిసి ఉండలేక పార్టీలో ఉండి లేనట్లుగా వ్యవహరిస్తున్నారట. ప్రస్తుతం విజయనగరం నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీ 3 ప్రధాన కేంద్రాలుగా చీలిపోయి నడుస్తుందనేది నగ్న సత్యం. పార్టీకి మొదటి నుండి ఇక్కడ పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలవలస యశస్విని ఒక కేంద్రంగా రాజకీయం నడుపుతుంటే, ఆమె నాయకత్వం ఇష్టం లేని మరికొందరు స్థానిక సీనియర్ నాయకులు తమదైన రూట్లో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా వైసీపీ నుండి జనసేనలోకి వచ్చిన గురాన్ అయ్యలు, అటు అవనాపు విక్రమ్ లాంటి బలమైన నేతలు ఎవరికి వారు సొంత క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు రన్ చేస్తున్నారు. గురున అయ్యలు, అవనాపు విక్రమ్ లాంటి లీడర్లకు ఇన్ఛార్జ్ యశస్వినితో అస్సలు పొసగడం లేదట. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అయినా తమకు మంచి రోజులు రావా? ఈ వేరు కుంపట్ల ద్వారా తమ పవర్ ఏంటో చూపించి అధిష్టానం దృష్టిలో పడలేమా అని ఈ లీడర్లు స్కెచ్లు వేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు నేతలకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. త్వరలోనే జరగబోయే విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపైనే ఈ 3 వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. ఏ వార్డు నుండి ఎవరు పోటీ చేయాలి, ఏ డివిజన్లో ఎవరికి పట్టు ఉందనే దానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ప్రస్తుతం విజయనగరం కార్పొరేషన్లో 50 డివిజన్లున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ ఒకే ఒక్క సీటు తప్ప మిగతా డివిజన్లన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అప్పట్లో వైసీపీలో చక్రం తిప్పి ఇప్పుడు జనసేన కండువా కప్పుకున్న నేతలు చాలా మంది ఈ 3 గ్రూపుల్లోనూ ఉన్నారు. కాబట్టి పాత కేడర్ను మళ్లీ కార్పొరేషన్ బరిలో నిలబెట్టడం వీరికి ఈజీనే. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేనకు ఈ 50 డివిజన్లలో అసలు సీట్ల వాటా ఎంత దక్కుతుందనే ఆలోచనే ఇప్పుడు నేతలకు రాత్రులు నిద్ర లేకుండా చేస్తుందట. పెద్ద పార్టీ అయిన తెలుగుదేశం జిల్లాలో అత్యంత స్ట్రాంగ్ గా ఉండడంతో జనసేనకు ఇచ్చే సీట్ల కోటాపై తమ్ముళ్లు అప్పుడే లెక్కలు తేల్చేస్తున్నారు. రాబోయే ఎన్నికల నాటికి విజయనగరం కార్పొరేషన్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి కానుంది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లు కాస్త మరో 12 పెరిగి మొత్తం 62 డివిజన్లు అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఆనందించాల్సింది పోయి జనసేన లీడర్లు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే లోకల్ గా ప్రచారం సాగుతున్న టాక్ ప్రకారం ఈ 62 డివిజన్లలో సింహభాగం సీట్లు టీడీపీనే ఉంచుకోబోతుందట. జనసేన ఖాతాలోకి కేవలం 8 నుంచి 10% మాత్రమే వచ్చే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ 8 సీట్లలో మళ్లీ తమ అనుచరులకు అవకాశం దక్కుతుందా లేదా అనేది ఒక బిగ్ $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈ సీట్ల పంపకంలో మళ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలవలస యశస్వినిదే కీ రోల్ కానుంది. కూటమి పొత్తుల ప్రకారం జనసేనకు కేటాయించే ఆ కొద్దిపాటి సీట్లను ఎవరికి ఇవ్వాలి, బీఫారాలు ఎవరికి కేటాయించాలి అనేది 100% యశస్విని ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే అధిష్టానం డిసైడ్ చేస్తోంది.
మొదటి నుండి ఆమెతో పడకుండా విడిగా ఆఫీసులు పెట్టుకొని తిరుగుతున్న అయ్యలు, విక్రమ్ వర్గాల అనుచరులకు ఆమె సీట్లు కేటాయిస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఆమెను కాదని నేరుగా మంగళగిరి వెళ్లి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ల దగ్గర తమ సీనియారిటీని వివరించి నేరుగా బీఫారాలు తెచ్చుకునేంత సీన్ ఉందా అంటే ప్రస్తుతం కమిటీల గందరగోళంలో అది కూడా నమ్మలేకపోతున్నారు. ఎప్పుడు వస్తాయో తెలియని కార్పొరేషన్ ఎన్నికల కోసం ఇప్పుడే ఈ రేంజ్లో గ్రూప్ వార్స్ నడుస్తుంటే తీరా నోటిఫికేషన్ వచ్చాక విజయనగరం జనసేన ఏ తీరాలకు చేరుతుందో చూడాలి. మొత్తానికి విజయనగరం కార్పొరేషన్ పీఠంపై కన్నేసిన జనసేన నేతలకు సొంత పార్టీలోని 3 కేంద్రాల లొల్లి, అటు టీడీపీ పొత్తుల లెక్కలు అస్సలు మింగుడు పడడం లేదు. మరి ఈ అంతర్గత సంక్షోభాన్ని అధిగమించి జనసేనాని పవన్ కళ్యాణ్ విజయనగరంలో పార్టీని ఎలా ఏకతాటిపైకి తెస్తారో చూడాలి.